హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మేము బయటికెళ్ళాము. అది ఎక్కడికెళ్ళాము, ఏంటి, ఎలా ఎంజాయ్ చేశాము అనేది మొత్తం కూడా నేను చూపించబోతున్నానండి ఈ వీడియోలో అయితే. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసి తినేసిన తర్వాత బయటకు వచ్చామండి. ఐలాండ్ ఉంది కదా మంగళగిరి దగ్గర, చిన్న కాకాని ఆ ఏరియాలో ఉంది. ఐలాండ్కి అయితే వచ్చేసాము క్రిస్మస్ హాలిడేస్కి. పిల్లలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు మమ్మల్ని అని చెప్పి అంటుంటే, సరే హాలిడేస్ కూడా వచ్చేసినాయి కదా, దగ్గరలో ఇదొకటే ఉంది, సరే ఇక్కడికైతే వెళ్ళిపోదామని చెప్పేసి మేము బయలుదేరైతే వెళ్ళామండి. ఇది అన్ని డేస్ కూడా ఓపెన్లో ఉంటుందంటండి. 10 o'clockకి మేము కాల్ చేసాము. కాల్ చేస్తే ఓపెన్లోనే ఉందండి, హాలిడేస్ ఓపెన్ అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళేసరికి మేము ఆల్మోస్ట్ ఇంటి దగ్గర బయలుదేరి మేము వెళ్ళేసరికి 12 o'clock అయితే అయిపోయిందండి. 12 o'clockకి ఎవ్వరూ లేరండి, ఫ్రీగా ఉంది. కాకపోతే ఏంటంటే అన్ని రైడ్స్ చేసామన్నమాట. ఇది ఎంట్రన్స్ దగ్గర అండి. మనం టికెట్స్ తీసుకుని లోపలికి రాగానే ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ దగ్గర ఒక బుద్ధుడి విగ్రహం కూడా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ క్రిస్మస్కి సెట్ వేసినట్టున్నారండి. కొన్ని పడిపోయినాయి, కొన్ని అలా ఉన్నాయి అన్నమాట. ఎంట్రన్స్లోనే కొద్దిగా లోపలికి వెళ్ళే ముందు అనమాట, మనకి టోకెన్స్ అవి ఇచ్చే ముందు ట్యాగ్స్ వేస్తారు కదా, ట్యాగ్స్ వేసే ముందరే ఇది ఉందన్నమాట. కొంచెం ఎదరికెళ్తే ట్యాగ్స్ అవి వేస్తున్నారు. ఆల్మోస్ట్ మేము అక్కడున్న రైడ్స్ అన్నీ చేసేసామండి. అన్నీ కూడా బాగున్నాయి. ఆ రైడ్స్ అన్నీ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూను లంచ్ చేసిన తర్వాత అక్కడే ఒకటి మామయ్య అన్న దాని పేరేదో ఉందండి, అందులో చేసామన్నమాట లంచు. అది చేసిన తర్వాత ఇక స్విమ్మింగ్ పూల్స్ దగ్గరకు వచ్చేసామండి. ఈ స్విమ్మింగ్ పూల్స్లో అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. బాగుందన్నమాట. ఎవ్వరూ లేరు కానీ ఒక స్కూల్ నుంచి, మంగళగిరి స్కూల్ అంటండి, స్కూల్ నేమ్ కూడా ఏదో చెప్పారు. ఆ స్కూల్ నుంచి ఎక్స్కర్షన్కి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. పిల్లలు ఎంతమందోనండి, పిల్లలు ఉన్నారు తప్ప పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఆల్మోస్ట్ ఒక పెద్దవాళ్ళు అయితే ఒక 50 members వరకే ఉంటామండి. ఇంక అంతకు మించి ఎక్కువ మంది అయితే ఉండము. మిగిలిన అందరూ కూడా పిల్లలే అనమాట. కాకపోతే ఫ్రీగా ఉంది, ఎంజాయ్ చేసాము బాగానే. అన్ని రైడ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్, ఇదేమో వేవ్ పూల్ అంటారు కదా, వేవ్ పూలు, అలానే రైన్ డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ మాకు అక్కడే 6 o'clock అయిపోయిందండి. 6 o'clockకి లైటింగ్స్ అవి వేసి ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంది చూడటానికైతే. ఒకసారి మాత్రం వెళ్ళొచ్చండి. ఒకసారి అంటే మనకు దగ్గరలో ఉంది కాబట్టి, విజయవాడ వాళ్ళకి ఇదే దగ్గరలో ఉంది కాబట్టి పిల్లల్ని ఆడించాలి అనుకుంటే మాత్రం ఇక్కడికైతే తీసుకెళ్ళొచ్చు. లైటింగ్ తోటి అయితే సూపర్గా ఉంది. ఇక పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే లేదు, ఈరోజు బయట డిన్నర్ చేసి వెళ్దామని చెప్పి అన్నారనమాట పిల్లలు. సరేలే ఎక్కడికి వెళ్దాము, చాలా వరకు ఎక్కడ టేస్ట్ అంతా నచ్చినట్టు అనిపించట్లేదు అని చెప్పేసి ఇక ఒక చోటకి వెళ్ళామండి. రెస్టారెంట్ అయితే సూపర్గా ఉంది. దాని పేరేంటి అంటే తాడేపల్లి దగ్గరలో ఉందండి. అవర్ ప్లేస్ అని లోపలికి ఉంటుంది, కానీ రెస్టారెంట్ మాత్రం సూపర్గా ఉందండి. ఇది ఎంట్రన్స్ అనమాట. చక్కగా ఎక్వేరియం పెట్టారు. అవర్ ప్లేస్ ద హంట్ దాని పేరు అనమాట. ఇలా అయితే ఉందన్నమాట. బయట ఎంట్రన్స్ దగ్గర ఫిషెస్ తోటి కేక్స్ అన్నీ పెట్టారు. మనకి బయట కూర్చోవచ్చు, లాన్ లాగా ఉంది, బయట కూర్చోవచ్చు, ఏసీ ఉంది, బయట ఉంది, పైన టెర్రస్ పైన కూర్చోవచ్చు. చాలా బాగుందండి. అవర్ ప్లేస్ అనమాట అదిగోండి అక్కడ. కానీ ప్లేస్ మాత్రం భలే ఉందండి. అందరూ ఎక్కువగా బాగా వస్తున్నారనమాట. రెస్టారెంట్ అయితే ఖాళీ లేదండి. మేము వెళ్ళినప్పటికైతే 7:30 అయ్యింది. మంగళగిరి అక్కడ దగ్గరే కదా, తాడేపల్లి కూడా అక్కడికి దగ్గరే కాబట్టి 7:30 కల్లా మేము వెళ్ళిపోయాము. చాలా ఫ్రీగా ఉంది. 8 o'clock నుంచి అందరూ రావడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఉందన్నమాట బయట అట్మాస్ఫియర్ అనేది. బయట వచ్చేసండి బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్ని పెట్టారండి. వెళ్ళగానే భలే అరుస్తున్నాయండి. ఆ వైట్ కలర్ బర్డ్ తిరుగుతూ ఉంది చూసారా, అదైతే మమ్మల్ని చూడంగానే ఒకటే అరుపు అనమాట. ఎంతసేపు అయినా అరుస్తూనే ఉందండి. అలానే మనకి ఇక్కడ తాబేళ్ళు,
చిన్ని చిన్ని ఆవులు ఉంటాయి కదండీ మనకి. ఆ ఆవులు కూడా ఉన్నాయండి. ఇక్కడ వాటర్ ఫాల్ ఆన్ చేశారనమాట. అందరూ వచ్చిన తర్వాత భలే ఉందండి ఆ సౌండు అది. అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేయొచ్చండి. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇక మేమైతే పైకి వెళ్ళి పైన కూర్చున్నాము, టెర్రస్ పైన అనమాట. అక్కడైతే ఇంకా ఫ్రీగా ఉంటుందిలే అని చెప్పేసి మేము పైన కూర్చుని పోయాము. ఇక్కడైతే కూర్చోలేదండి. ఇక ఇక్కడ ఇదొకటి ఉందండి. అదేంటిది అనేది అయితే నాకు అర్థం కాలేదు. కదలుకోకుండా అలానే ఉందండి. బొమ్మలాగా ఉంది చూడటానికి, కానీ అది ఒరిజినల్దే. ఏంటి అనేది తెలిస్తే మీకు ఎవరికైనా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి నాకు. అదేంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇక ఈ విధంగా అన్నిట్లో కూడా బయట వీటిని పెట్టుంచారు పిల్లలు ఆడుకోవటానికి. ఉయ్యాల్లో, జారుడు బల్లో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా ఫ్రీగా ఉంది పిల్లలు తిరిగి ఆడుకోవటానికి కూడా. రెస్టారెంట్ అంటే ఒక క్లోజ్డ్గా అలా అయితే ఏం లేదండి. చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా కాక్టైల్స్ అవి బోల్డ్ పెద్దవి అండి, చాలా పెద్దగా ఉన్నాయి. భలే ఉన్నాయండి. మాట్లాడిస్తే కూడా మాట్లాడుతున్నాయి. హాయ్ హాయ్ అని అంటే హాయ్ హాయ్ అని అంటున్నాయండి. అదొకలాగా అసలు భలే అనిపించింది వాటిని చూస్తుంటే మాత్రం. మేమైతే చూసి భలే ఉంది ఈ ప్లేస్ మాత్రం అని అనుకున్నాము. ఫస్ట్ టైం అండి మేము కూడా చూసింది ఈ ప్లేస్ని అయితే. అలానే ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కుక్కర్ బిర్యానీ అని చెప్పేసి ఇప్పుడు ఫేమస్ అవ్వ కదా, ఆ కుక్కర్ బిర్యానీ మేము చికెన్ కుక్కర్ బిర్యానీ చెప్పామన్నమాట. చీకటిగా ఉంది కాబట్టి కొంచెం క్యాప్చర్ చేయలేకపోయాను. చీకటిగా ఉంటుంది కదా రెస్టారెంట్ అనేది, అందుకని చెప్పేసి మేము అదైతే ఆర్డర్ చేసి ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి. అంతకన్నా ముందు మీరు ఇప్పుడు వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.